ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫ్రెండ్స్ ని రిలేటివ్స్ ని అలో చేయలేం. మీకు తెలుసు కదా, ఈ ఆర్టికల్ కానీ ఈ ఫోటో కానీ మ్యాగజైన్ కి ఎంత ముఖ్యమో. ఆమెను అవాయిడ్ చేయాలి. ఏమీ అనుకోకండి. ఇట్స్ ఓకే. మ్యామ్, ఫోటోషూట్ రెడీ. ప్లీజ్ కమ్. మేడం, సార్ భుజం మీద చెయ్యండి. లక్ష్మి మేడం, మీరు కూడా సార్ భుజం మీద చెయ్యండి. మేడం రెడీ మేడం. మేడం కొంచెం దగ్గరికి. రెడీ, స్మైల్, 1 2. మేడం, మీరు కూడా కాలు మీద కాలేసుకోండి. మేడం రెడీ మేడం. అరవిందా మేడం రెడీ, స్మైల్. మనీషా, వాట్ ఇస్ దిస్? ఎందుకు ఇలాంటి పిచ్చి పనులన్నీ చేస్తున్నావు? మరి ఏం చేయమంటారా ఆంటీ? ఆ లక్ష్మి విషయంలో నేను ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగింది. తన స్థానంలో నేను కూర్చుని తన పరిస్థితిని వెక్కిరిద్దామనుకున్నాను. కానీ నన్ను చూసి ఆ లక్ష్మి ఎగతాళి చేసే పరిస్థితికి దిగజారిపోయాను. అలా అని వస్తువులు పగలగొడితే పరిస్థితులు మారిపోతాయా? ఇక్కడ నా మనసే పగిలిపోతుంది ఆంటీ. ఇక ఈ వస్తువుల సంగతి ఎందుకులేండి. నా మీదున్న కోపాన్ని ఇలా వస్తువుల మీద చూపించుకుని
సంతృప్తి పడుతున్నావా మనీషా? నీకొక పిట్ట కథ చెప్పాలనిపిస్తోంది. చెప్పనా? అనగనగా ఒక అడవిలో ఒక పులి ఒక పిల్లి ఉన్నాయి. పులెప్పుడు నిశ్శబ్దంగా తనకు కావాల్సింది వేటాడుకుంటూ తన పనిలో తనుండేది. పిల్లి మాత్రం పులి వెనకాలే నక్కి నక్కి తిరుగుతూ పులి తిని వదిలేసిన చిన్న చిన్న మాంసం ముక్కల్ని ఏరుకుని తినేది. కొన్నాళ్లకి పిల్లి తను కూడా వేటాడిన జంతువుల్ని తింటుంది కాబట్టి తను పిల్లి కాదు పులి అని అనుకోవడం మొదలుపెట్టింది. అంతే, ఆ గర్వం ఎప్పుడు తలకెక్కిందో అప్పుడు పులితో తలపడాలనుకుంది, తలపడింది. కానీ ఏం చేస్తాం? పులి విసిరిన పంజాకి ఆ పిల్లి వడదెబ్బ తగిలిన వడ్రంగి పెట్టలా గిల్లగిలా కొట్టుకుని చచ్చింది. ఈ కథలో పిల్లెవరో నీకీపాటికే అర్థమై ఉంటుంది. నువ్వే. ఆ పులెవరో తెలుసా? నీ ఎదురుగా ఉన్న నేను. ఈరోజు జరిగిన సంఘటనతో అయినా అది నువ్వు తెలుసుకుంటావనుకుంటున్నాను. ఈ మాత్రం దానికే నన్ను పిల్లిని చేసి నువ్వు పులిగా ఊహించుకొని ఎక్కువగా సంబరపడిపోకు లక్ష్మి. ఇంత జరిగాక కూడా ఎందుకంత ఎగిరిపడుతున్నావు? నన్ను ఇబ్బంది పెట్టాలని నా బండి టైర్లో మేకులు గుచ్చావు. నా స్థానంలో నువ్వు కూర్చుందావని సంబరపడిపోయావు. చివరికి ఏమైంది? నువ్వు ఈ ఫ్యామిలీకి సంబంధించిన దానివి కాదు అని మరొక్కసారి రుజువైంది. ఎగిరెగిరి పడకు మనీషా. ఏదో ఒకరోజు ఇలాగే కుదేలవుతావు. నిజం చెప్పు లక్ష్మి. మ్యాగజైన్ వాళ్ళ దగ్గర కావాలని నేను నందన్ కుటుంబానికి చెందిన దాన్ని కాదు అని చెప్పావు కదా? కావాలని చేసినా, కారణం ఉండే చేసినా నువ్వు నందన్ కుటుంబానికి చెందిన దానివి కాదు కదా. అవన్నీ పక్కన పెట్టు. నేనొచ్చిన విషయం వేరు. ఇంకోసారి నన్ను ఇబ్బంది పెట్టడానికి బైక్ టైర్లో గాలి తీయడం, కిచెన్లో కుంపటి పెట్టడం ఇలాంటివి చేసావనుకో, కథలో పులి పంజా విసిరినట్టు ఏదో ఒకరోజు నీ మీదకి గట్టిగా పంజా విసురుతాను. నీ బ్రతుకు భవిష్యత్తు రెండూ అగమ్యగోచరం చేస్తాను. గుర్తుపెట్టుకో. ఈ వార్నింగ్ ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.